చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, మహాలయ పక్షాలలో యతి మహాలయ పక్షం యొక్క ప్రత్యేకత ఏమిటి? యతి మహాలయ పక్షం ఈరోజు యతి మహాలయ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మహాలయం అంటే అందరికీ తెలిసినటువంటిదే. పితృదేవతలకి సంబంధించినటువంటి ఒక పూజా కార్యక్రమం, వారి ఎడల ఆరాధన చేయవలసినటువంటి రోజులు మహాలయ పక్షాలు, ఈ 15 రోజులు. అయితే ఈ మహాలయ పక్షాల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందులో ఈరోజు యతి మహాలయం. యతి మహాలయం అంటే యతులకి సంబంధించి ఉన్నటువంటి మహాలయపు రోజు. యతులు అంటే ఇంకొక అర్థం మనం చెప్పుకోవాలి అని అంటే సన్యాసులు. సత్తు న్యాసము సన్యాసము. సన్యాసము అని అంటే మంచిదాని యందు మనస్సు ఉంచినటువంటి వారు. సన్యాసము అంటే ఈ లోకంలో సత్యం శివం సుందరం అని అంటాం కదా. సత్యం అంటే శాశ్వతమైనటువంటిది. ఎవరైతే శాశ్వతుడో, విష్ణు సహస్రనామం చెప్తుంది శాశ్వత అని. ఆ శాశ్వతుడైనటువంటి వాడి యందు మనస్సుని ఉంచగలిగినటువంటి వాళ్ళని సన్యాసి అంటారు. అంటే ఇంక వేరే వాటి మీద వాళ్ళ మనస్సు వెళ్ళకూడదు. అటువంటి వాడే సన్యాసి. అటువంటి సన్యాసులు కూడా ఈ దేహం ధరించినప్పుడు కొంతకాలమే ఈ దేహాన్ని ధరిస్తారు. వాళ్ళు కూడా ఈ లోకం నుంచి సెలవు తీసుకోవాల్సిందే. ఎవరైనా సరే, జీవులు ఎవరైనా సరే శరీరం ధరించిన తర్వాత చనిపోవాల్సిందే. ఆ రకంగా చనిపోయినటువంటి వారు, లేకపోతే మోక్షస్థితిని పొందినటువంటి వారు, సమాధిగతులైనటువంటి వారు, ఈ సన్యాసులు ఎవరైతే ఉన్నారో ఆ సన్యాసుల కోసం పిండ ప్రదానం చేసేటువంటి రోజు యతి మహాలయం ఈరోజు. అంటే ఈ లోకంలో మన కోసం, లోకక్షేమం కోసం భగవద్ధ్యానం చేస్తూ ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ కొట్టుకోకుండా ఉండాలి, పంటలన్నీ సక్రమంగా పండాలి, ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలి అని ఎవరైతే ఆరాధన చేస్తూ తన దేహయాత్ర చాలిస్తారో, సన్యాసులు ఎవరైతే ఉన్నారో, యతులు ఎవరైతే ఉన్నారో అందరి పేర్లు మనకు తెలియకపోవచ్చు. తెలిసినంత వరకు కూడా వాళ్ళ పేర్లు చదువుతూ, తెలియకుండా అఖిలాన్ సన్యాసి సమూహాన్ ఉద్దిశ్య అహం పిండ ప్రదానం కరిష్యే అని మంత్రం చదువుతూ వాళ్ళకి తర్పణం వదలాలి. ఈరోజు ఈ యతి మహాలయం సందర్భంగా ఆ రకంగా వదిలితే రుణం తీర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఎవ్వరి దగ్గర మనం ఈ దేహాన్ని చాలించేటువంటి సమయంలో రుణం ఉంచుకోకూడదు ఎవ్వరి దగ్గర. ఎందుకంటే మనకి తెలియకుండానే సన్యాసికి మనం అప్పుపడ్డాం. ఎందుకంటే అతను లోకక్షేమం ఆలోచించాడు కాబట్టి అతని అప్పుని ఎలా తీర్చాలి, అతని అప్పును తీర్చుకునేటువంటి రోజు ఈరోజు. అందువల్ల గొప్ప రోజు. అతని అప్పు, మనకి చుట్టూ ఉన్నటువంటి సన్యాసుల యొక్క అప్పుని మనం, ఆ రుణాన్ని తీర్చుకోండి. చక్కగా ఈ మహాలయ పక్షాల్లో ఈ రోజుని సన్యాసులకు సంబంధించిందిగా పెట్టారు. ఆ రకంగా వాళ్ళందరికీ కూడా ఈ మహాలయ పక్షాల్లో తర్పణాలు వదిలి ఈ జాతి పునీతమవుగాక. గురుగారు, ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేపట్టినప్పుడు ఆ యాగంలో విప్రుల యొక్క కాళ్ళు కడిగే బాధ్యతను శ్రీకృష్ణుడు ఎందుకు తీసుకున్నాడు? విప్రులు మహానుభావులు, మామూలుగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే బ్రాహ్మణులు. రాజసూయ యాగంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతని ధర్మరాజు గారు అప్పచెప్పారు. మనకు ఆశ్చర్యం వస్తుందమ్మా. దుర్యోధనుడికి ఏ బాధ్యత అప్పచెప్పాడో తెలుసా? వచ్చినటువంటి రాజుల దగ్గర ఏవైతే కప్పాలు ఉన్నాయో వాళ్ళందరూ డబ్బులు చెల్లించడానికి వస్తారు కదా, అంటే ఓడిపోయినటువంటి రాజులు, ఆ డబ్బుని మొత్తం తీసుకునే బాధ్యతని దుర్యోధనుడికి ఇచ్చాడు. ఎవరన్నా ఇస్తారమ్మా అలాంటి బాధ్యత? అసలు దుర్యోధనుడు కూడా అప్పటి వరకు పాపం కందుగల పసిడి కాచిన తర్వాత బాధపడ్డాడు. కానీ దుర్యోధనుడు ధర్మరాజుకి ఎంతైతే సంపద ఉందో అంత సంపదని స్వీకరించిన వాడు దుర్యోధనుడు. ఆ వచ్చినటువంటి రాజులందరూ కూడా అన్ని వేల బంగారు నాణ్యాలు, ఏనుగులు ఇవన్నీ కూడా అప్పచెప్తూ ఉంటే ఈ రాజు ఇన్ని బంగారు నాణ్యాలు ఇచ్చాడు, లెక్కరాయరా అని మొత్తం పర్యవేక్షకుడు అనమాట అండి. ఆ వచ్చినవన్నీ కోశాగారానికి పంపించడం, ఆ అధీనం అంతా కూడా దుర్యోధనుడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. కృష్ణుడు అన్నాడు, మరి నాకు బాధ్యత ఇవ్వవా ధర్మరాజా? అయ్యో నీకు బాధ్యత ఏంటయ్యా, నువ్వు చల్లగా చూస్తేనే మేమందరం ఉంటాం. కాదు నాకు ఒక బాధ్యత, అందరికి తల ఒక బాధ్యత ఇచ్చావు కదా ఈ రాజసూయ యాగంలో
అని, సరే నువ్వు ఇవ్వవు కదా నేనే తీసుకుంటాను, బ్రాహ్మణుల కాళ్ళు కడిగేటువంటి బాధ్యతను నేను తీసుకుంటాను అన్నాడు. ఏమిటండి మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని వెంకటేశ్వర స్వామిని కృష్ణస్వామిని మనం అనుకుంటామే, ఈ లోకం మొత్తానికి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణుల కాళ్ళు కడిగేటువంటి తీసుకున్నాడు. ఇక్కడ బ్రాహ్మణుడు అని అంటే ధర్మం, వేదం, శాస్త్రం ఇవి తెలుసుకొని, అక్కడ నిర్వచనం ఇచ్చాడమ్మా, తెలుసుకొని వాటిని జీవితంలో ఆచరించేవాడిని బ్రాహ్మణుడు అంటారు. ధర్మం తెలుసుకోవాలి, ఆచరించాలి, వేదం తెలుసుకోవాలి, నలుగురికి చెప్తూ ఉండాలి, శాస్త్రం తెలుసుకోవాలి, ఎవరైనా సందేహం అడిగితే ఆ శాస్త్రంలో ఉన్నదాన్ని చెప్పగలగాలి, ఆచార్యుడిగా బతకగలగాలి. ఆ రకంగా ఉండగలిగినటువంటి వాడు అలాగే చక్కగా ఇతరులకి తనకు ఉన్నంతలో ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి, వదిలేయగలగాలి అన్నింటినీ, వేటి మీద వ్యామోహం పెంచుకోకూడదు. ఇన్నున్నాయమ్మ లక్షణాలు. అటువంటి వాడిని విప్రుడు అంటారు. అటువంటి విప్రులు ఎవరైతే ఉన్నారో ఆ విప్రుల యొక్క కాళ్ళు కడుగుతాను అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా. మరి అంతే కదా, అంటే ఉత్తమత్వం ఎక్కడ ఉంటే దైవం అక్కడ ఉంటుంది. పక్షుల్లో గరుడుని నేను అంటాడు భగవద్గీతలో. అంటే ఉత్తమత్వం, గరుత్మంతుడు అన్ని పక్షుల్లోకి ఉత్తమత్వం కలిగినటువంటి వాడు. ఒక్కసారి అలా రెక్కలు గనక అలా అన్నాడా మొత్తం ఎక్కడికక్కడ ధూళి అయిపోతాయి, మొత్తం ఎగిరిపోతాయి. అంటే పాపపు రాశి మొత్తం ఎగిరిపోతుంది. అందుకే తిరుమల బ్రహ్మోత్సవాల్లో కూడా గరుడికి సంబంధించి చాలా విశేషంగా చెప్తారు. కాబట్టి అటువంటి గరుడిని నేను, అంటే ఎక్కడైతే ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉంటాయో వాటన్నింటినీ నేనే అన్నాడు. మరి దాన్ని చెప్పినట్టు, ఎందుకంటే లోకంలో ఏదైతే మాట చెప్తామో ఆ మాటని ఆచరిస్తాడు, అలా ఆచరించాలి సుమాను చూపించాడు కృష్ణుడు. అందువల్ల ఉత్తములు ఎవరైతే ఉన్నారో విప్రులు, వాళ్ళ కాళ్ళు కడుగుతారు. అంటే ఉత్తమత్వాన్ని నేను గౌరవిస్తున్నాను అని అంటే లోకంలో ఉన్నటువంటి మీరు కూడా ఎవరైతే ఇందాక నేను చెప్పానే అటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరందరూ గౌరవించండి సుమా అని లోకానికి చాటడం కోసం కృష్ణ పరమాత్మ అటువంటి విధిని నిర్వర్తించాడు అని ఇక్కడ వ్యాఖ్యానం చేశారు. గురుగారు, ఇక మరో సందేహం. సాధన ద్వారా మనలోకి దైవశక్తి ప్రసరిస్తుంది అని అంటారు. ఆ శక్తి ఎలా ప్రసరిస్తుంది? దైవశక్తి మనలోకి వాక్కు ద్వారా ప్రసరిస్తుంది, చూపు ద్వారా ప్రసరిస్తుంది, స్పర్శ ద్వారా ప్రసరిస్తుంది, ఘర్షణ ద్వారా ప్రసరిస్తుంది. 4 రకాలుగా ప్రసరిస్తుంది. వాక్కు అంటే మాట, మనందరికీ తెలుసు కదా. ఈ వాక్కుల్లో కూడా ప్రణోదేవి సరస్వతి అని మనం అంటుంటాం చూడండి, అమ్మని సరస్వతీదేవిని ప్రార్థన చేస్తూ మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు లోపల నుంచి మనకి మాట రావాలి, గుర్తుకు రావాలి. ఆ నిమిషంలో అది గుర్తుకొచ్చేటట్టు చేస్తుంది. దైవశక్తి వాక్కు ద్వారా బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది, మనలోకి ప్రవేశించి వాక్కు ద్వారా బయటికి వస్తూ ఉంటుంది దైవం గనక మనం అనుగ్రహిస్తే. అందువల్ల దైవశక్తి అలాగా. ఇక స్పర్శ ద్వారా దేవుడు ఒక్కొక్కసారి మన మీద అనుగ్రహం కలిగి తన స్పర్శ సుఖాన్ని మనకి కలగచేస్తాడు. ఎట్లా కలగచేస్తాడండి? నాకు ఎప్పుడు దేవుడు అనేటువంటి వాడు కనపడలేదే, ఆయన ఎప్పుడు నాకు స్పర్శ సుఖం కలిగించలేదని అంటే మన గ్రంథాలు ఉన్నాయి కదా, ఆ గ్రంథాల్లో చెప్పారు ఫలానా దేవుడి ద్వారా వీళ్ళకి ఈ బిడ్డలు పుట్టారు, ఆ దేవుడి యొక్క అనుగ్రహం ద్వారా వీళ్ళకి ఈ బిడ్డలు కలిగారు. అంటే దైవశక్తి ఈ లోకంలో జన్మించదలుచుకుంది. అందువల్ల మానవులకి స్పర్శ సుఖాన్ని అందచేస్తుంది, స్పర్శిస్తుంది అంతే. ఆ స్పర్శ వల్ల వాళ్ళల్లో దైవీ శక్తి బయటపడిపోతుంది. కాబట్టి వాక్కు ద్వారా, స్పర్శ ద్వారా, చూపు ద్వారా కూడా దైవశక్తి మానవుల్లోకి ప్రసరిస్తుందట. చూపు అని అంటే ఇప్పటికీ కూడా మనం నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఒక చక్కటి చిత్రాన్ని అలాగే గనక చూస్తూ ఉంటే ఆ దేవుడు లేదా ఆ దేవత మన కళ్ళల్లోకి చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది అనుభూతి ఎవరికి వాళ్ళు అనుభవించవలసిందే. అంటే మనం ఎదురుకుండా ఏదైతే పెట్టుకున్నామో ఆ దేవుడి యొక్క కళ్ళు, ఆ దేవత యొక్క కళ్ళు మన కళ్ళల్లోకి ప్రవేశించి మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది, మన లోపలికి వెళుతున్నట్టు అనిపిస్తుంది. అంత పూజ గనక నువ్వు చేయగలిగితే, అంత తాదాత్మ్యం గనక నువ్వు పొందగలిగితే. కాబట్టి వాక్కు ద్వారా, చూపు ద్వారా, స్పర్శ ద్వారా. ఇక 4వది దైవీ శక్తి ఎలా ప్రవేశిస్తుందంటే ఘర్షణ ద్వారా. ఘర్షణ అంటే దైవం సంగమిస్తుంది, దేవతా పురుషుడు ఈ ఇతనిలోకి కలిసిపోతాడు. ఇతని ద్వారా ఒక జన్మని ఇవ్వాలనుకుంటాడు ఇంకొకరికి. ఆ
అందువల్ల దైవం తెలియకుండా అంటే మనకు తెలియదు, మనం దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాం. ఇప్పుడు జీవుడు కనుక నీళ్ళల్లోకి చేరి పైకి వెళ్ళలేక ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో అతను నీళ్ళల్లోకి చేరి ఆ నీళ్లు తాగినటువంటి తండ్రి ద్వారా తల్లి గర్భంలోకి చేరి జీవుడు బయటికి ఎలా వస్తున్నాడో ఈ ఘర్షణ ద్వారా కూడా దైవశక్తి ఉద్భవిస్తుంది ఈ లోకంలో. కాబట్టి దైవశక్తులు 4 రకాలుగా ఈ లోకంలోకి విహారం చేస్తూ ఉంటాయి. అది గమనిస్తూ దైవశక్తిని మీరందరూ ఆరాధించెదరుగా కానీ పెద్దవాళ్ళు మనకి చెప్పారు. గురువుగారు, శిథిలమైన పగిలిపోయిన దేవతామూర్తుల చిత్రపటాలను మన ఇంట్లో ఒక పక్కన ఉంచవచ్చా? అసలు ఏం చేయాలి వాటిని? ఈ పగిలిపోయినా లేకపోతే శిథిలమైనటువంటి లేదా చిరిగిపోయిన ఏవైతే ఈ దేవతా చిత్రాలు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి, వీటిని ఏం చేయాలని చెప్పారంటే పెద్దవాళ్ళు దేవాలయాల్లోకి ఇవ్వండి అన్నారు. మొట్టమొదటి కార్యక్రమం అంటే మీ ఊళ్ళో సంబంధించినటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ పూజారి స్వామివారిని, అయ్యా మా ఇంట్లో ఇలాగే చిత్రపటం ఎన్నాళ్ళ నుంచో ఉంది, లేకపోతే విగ్రహం ఇలా విరిగిపోయిందండి, కొంచెం దేవాలయంలో ఉంచండి అని. అతను తీసుకుంటే సరే, తీసుకోలేదనుకోండి అప్పుడు కిం కర్తవ్యం. సాధారణంగా కొంతమంది తీసుకుంటుంటారు, మాకే ఇక్కడ చాలా ఎక్కువైపోయినాయి మేము తీసుకోమని అంటారు. అప్పుడు రెండవ మార్గం ఏంటంటే నదుల్లో కలపండి అన్నారు. ఏ నది? ప్రవహించేటువంటి నది. అహం దేవతా విగ్రహం దేవతా చిత్రరూపం అని చెప్పి మనసులో స్మరించుకుంటూ, అమ్మా తప్పనిసరి నిన్ను ఇలా వదలాల్సి వస్తుంది, ఇన్నాళ్ళు నా పూజలు అందుకున్నావు, ఉదయం లేచిన దగ్గర నుంచి నీకు నమస్కారం చేశాను, నీ ఎదుట నేను పూజలు చేశాను, తప్పనిసరి నిన్ను పంపిస్తున్నాను. గణేష నిమజ్జనం అంటాం కదా, అలాగే నీళ్ళల్లోకి వదిలేసి. అయితే వదిలేటప్పుడు ఇంకొక జాగ్రత్త కూడా చెప్పారు. ప్లాస్టిక్ ఏదైతే విష పదార్థాలు ఏదైతే ఉన్నాయో ప్రకృతికి హాని కలిగించేటువంటివి వాటిల్లో కలిపి ఆ ప్లాస్టిక్ కవర్లలో పెట్టి చేయకూడదు. ఏదో కదా నదిలోకి వదిలేసేస్తున్నాం కదా అని చెప్పి మనం ఈ గాజులు ఉన్నటువంటి తీసేసేయాలి. ఆ గుచ్చుకునేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి తీసేయాలి. మేకులు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి తీసేయాలి. అవి తీసేసిన తర్వాత మిగతావి మాత్రమే నదుల్లోకి వదలాలి. అయ్యా దేవాలయంలో తీసుకోవటం లేదు, నదులు మా చుట్టుపక్కల ఎక్కడా లేవు, ఇంకేమైనా కర్తవ్యం ఉందా? మూడోది చెప్పండి. ఇక చిట్ట చివరిది, ఇక మూడో కర్తవ్యం ఏంటంటే భూమిలో పాతిపెట్టు. భూమి ఎక్కడో చోట నీకు కనపడుతుంది కదా, నలుగురు సంచరించినటువంటి భూమో ఏదో కనపడుతుంది ఎక్కడో చోట, నీకు వెతికితే మనసుంటే మార్గం ఉంటుంది. అక్కడ నీ అంతట నువ్వే శుభ్రంగా తవ్వుకొని ఆ లోపలికి ఈ చిరిగిపోయినటువంటి శిథిలమైనటువంటి ఏవైతే ఉన్నాయో, ఇందాక నదిలోకి వదిలేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకున్నావు, ఎందుకంటే ఒక్కొక్కసారి పశువులు పాపం తొక్కుతాయి తెలియక, వాటికి గుచ్చుకున్న ఆ పాపం నీకు అంటుతుంది. అవి ఏవీ లేకుండా, ఆ మేకులు లాంటివి లేకుండా అలాంటి వాటిని చక్కగా లోపలికి పూడ్చిపెట్టేసి, ఇది మూడోది చెప్పారు. కాబట్టి ఉత్తమం మధ్యమం అధమంలాగా మొట్టమొదటి దేవాలయాల్లోకి అడుగు, వాళ్ళు కాదంటే నదుల్లోకి వదులు, నదుల్లోకి కాదంటే ఇదిగో చిట్ట చివరిది భూస్థాపితం చెయ్యి. ఇది పెద్దవాళ్ళు మనకి సూచన చేశారు. ఈ రకంగా చేయాలి శిథిలమైనటువంటి విరిగిపోయినటువంటి దేవతా విగ్రహాలు. ఇక మరో సందేహం, గురువుగారు నకులం అంటే ముంగిస అని అర్థం వస్తుంది, మరి పాండవులలో నకులుడికి ఆ పేరు ఎలా వచ్చింది? యుధిష్ఠిరుడు, వాళ్ళ పాండవుల పేర్లన్నీ కూడా ధర్మానికి ప్రతీకలమ్మ. యుధిష్ఠిరుడు ధర్మరాజు గారి యొక్క పేరు. యుధి అంటే యుద్ధం, స్థిరుడు స్థిరంగా ఉండేవాడు. మళ్ళీ దుర్యోధనుడికి ఆ పేరు లేదు చూడండి, యుద్ధంలో స్థిరంగా ఉండేవాడట ఆయన. ఏ యుద్ధం? మళ్ళీ నిత్య జీవిత యుద్ధం. కేవలం యుద్ధం అనేసరికి మనం కత్తులు కటార్లు పట్టుకొని కొట్టుకునే యుద్ధం కాదు, రోజు మనం చేసేటువంటిది కూడా యుద్ధమే. ఈ జీవిత యుద్ధంలో స్థిరంగా ఉండేటువంటి వాడు. భీముడు భయంకరమైన వాడు, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు. అర్జునుడు తెల్లనివాడు. నకులుడు, ఇక్కడ మన ప్రశ్న వచ్చింది, నకులుడు ముంగీస లాంటి వాడు. ఇదేంటండి బాబు, మిగతావి ఆ 3 పదాలు చాలా చక్కగా ఉన్నాయి. ధర్మరాజు గారి పదం బాగుంది, యుధిష్ఠిరుడు అన్నారు, భీముడు బాగుంది, అర్జునుడు బాగుంది. ఈయనకేంటండి నకులుడు ముంగీస్ పేరు పెట్టాడంటే, మన విద్యల్లో ఒక విద్య ఉందమ్మా, నకులీ విద్య. నకులీ విద్య అంటే ముంగీస్ ఏం పని చేస్తుందంటే, పడగ ఎత్తినటువంటి పావుని పడగ ఎత్తనివ్వదు, పడగ మీద కొడుతుంది ఒక్క దెబ్బ, భయపడిపోతుంది పాము. అట్లాగే నకులీ విద్య అంటే ఏంటంటే ఇది అమ్మవారిని సేవిస్తే లభిస్తుంది. ఎదుటివాడు శుష్కవాదాలు శూన్యహస్తాల్లాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే, పడగ ఎత్తుతూ ఉంటే, విజృంభిస్తుంటే ఆ పడగ మీద కొట్టాలి, మళ్ళీ మాట్లాడకుండా
గ్రంథాల్లోంచి ఉదాహరణలు చూపించి పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా నాయన, గ్రంథాల్లో ఉన్నది ఇది, నీకు నాలిక ఉన్నది కదా అని చెప్పి ఏదో దుర్వాదాలు చెయ్యకు అని చెప్పి, ముంగీస గనక పాము పడగ మీద కొట్టి మళ్ళీ పాముని ఎలా పైకి లేవనీయకుండా చేస్తుందో, శుష్కవాదాలు చేసేటువంటి వాళ్ళ యొక్క ఆ పడగల మీద, ఆ మాటల పడగల మీద కొట్టేటువంటి విద్య నకులీ విద్య అంటారు. ఇది అమ్మవారిని సేవిస్తే లభిస్తుంది. ప్రత్యంగిరాదేవిని సేవిస్తే లభించేటువంటి విద్య నకులీ విద్య. అటువంటి విద్య కలిగినటువంటి వాడట నకులుడు. అందువల్ల ఎంత గొప్ప పేరో చూడండి. మనం మామూలుగా నకులుడు అంటే ముంగీస్ అనుకుంటాం, కానీ ఎదుటి వాళ్ళని ఓడగట్టగలిగినటువంటి ప్రతిభా సామర్థ్యాలు కలిగినటువంటి విద్యను సంపాదించుకున్నవాడు. ఇక చివరి పేరు కూడా చెప్పుకొని విరమిద్దాం. సహదేవుడు మహాదేవుడితో పాటుగా సంచరించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, అంటే దేవతా బుద్ధి కలిగినటువంటి వాడు. అందుకనే ఈ కుంతీదేవి కూడా అందరి పాండవుల్లోకి కూడా ద్రౌపదీదేవిని అరణ్యంలోకి పంపిస్తున్నటువంటి సమయంలో సహదేవుడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా అంటుంది. ధర్మరాజుని జాగ్రత్తగా చూసుకోమ్మా అందు, భీముడిని చూసుకోమ్మా అందు, సహదేవుడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా అని. అంటే సహదేవుడు అంటే దేవుడితో పాటుగా తిరిగేటువంటి వాడు. ఎప్పుడూ కూడా మనస్సు దైవం మీదే ఉంటుందట ఆయనకి. అందుకే ఆయనకి సహదేవుడు అని పేరు పెట్టారు. సరే, నకులుడు అంటే అదమ్మ, కాబట్టి నకులీ విద్యని అభ్యసించాలి లోకంలో అని చెప్పటానికి నకులుడు అని పేరు పెట్టారు. గురుగారు, శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఇద్దరు కూడా నీలిమేఘ శ్యాములే. అయితే వీరి ఇద్దరిలో ఎవరు అందమైన స్వరూపం కలిగిన వారు? నిజానికి ఈ ప్రశ్న చాలా క్లిష్టమైనది, ఇష్టమైనది. లీలాసుకుణ్ణి గనక ప్రశ్నించామనుకోండి ఇదే ప్రశ్న, రామా నువ్వు అందగాడివే, రాముడు కనబడ్డట, రామా నువ్వు అందగాడివే, కొద్దిసేపు నీ రామరూపాన్ని వదిలిపెట్టి కృష్ణ రూపంతో కనపడవయ్యా నాకు, అందులోనూ బాలకృష్ణ రూపంతో కనిపించవయ్యా అన్నట్టు. మరి ఉన్నది ఒకటే అన్న విషయం మనం చెప్పనక్కర్లా, లీలాసుకుడు అంతటి గొప్పవాడికి తెలుసు. అతనికి ఆ మనస్సు బాలకృష్ణుడి మీద లగ్నం అయిపోయింది. ఇక్కడ బాలకృష్ణుడినే చూడాలనుకుంటుంది. అట్లా ఒక్కొక్కరు, త్యాగరాజ స్వామిని అడిగామనుకోండి, కృష్ణుడి కంటే కూడా నాకు రాముడు చాలా ఇష్టం, నాకు రాముడు ఎదుట కనపడాలి అంటాడు. ఇలాగా ఒక్కొక్కరి మనస్సు ఒక్కొక్కరి మీద లగ్నం అవుతూ ఉంటుంది, ఉన్నది ఒక్కటైనా. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, వీళ్ళిద్దరిలో అందగాళ్ళు ఎవరు? ముగ్ధ మోహన స్వరూపం కలిగినటువంటి వాళ్ళు ఎవరు? రాముడా, కృష్ణుడా? అంటే ఇద్దరిలోకి చెప్పవలసి వస్తే రాముడే అందగాడు. ఎందుకని? పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులు కూడా మోహించేటువంటి రూపం కలిగినటువంటి వాడట శ్రీరామచంద్రమూర్తి. శ్రీకృష్ణుడికి జగన్మోహనాకార అన్నారు తప్పించి స్త్రీలు మోహించడం కాదు, పురుషులు కూడా ఈయన అందాన్ని చూసి అబ్బా ఏం అందగాడరా అని అనుకుంటారట. అటువంటి విశిష్టత రాముడి దగ్గరే ఉంది కాబట్టి ఇద్దరిలో రాముడు అందగాడు. ఇంకొకటి చెప్పబోయా, ఒకటి కాదు, శరభంగ మహర్షి అని గొప్ప మహర్షి ఉన్నాడు. ఆయన పేరు చూడండి, శరభంగ. మన్మథుడి శరాల్ని భంగం చేశాడట. మన్మథుడు ప్రతి వాళ్ళ మీద పని లేకుండా బాణాలు వేస్తుంటాడు కోరికలు తెప్పించడం కోసం. అటువంటి మన్మథుడినే ఇద్దరు ఉన్నారు, శివుడు, శరభంగ మహర్షి. మన్మథుడిని భయపెట్టినటువంటి వాళ్ళు, మన్మథుడిని తమ దగ్గరికి రానియకుండా చేసుకున్న వాళ్ళు. సరే, శివుడి కథ అందరికీ తెలుసు. ఈ శరభంగ మహర్షి కూడా మన్మథుడిని తన దగ్గరికి రానియకుండా చేసుకున్నాడు. అటువంటి గొప్పవాడు కూడా శరభంగ మహర్షి రాముణ్ణి, ఆ ముగ్ధమోహన కలిగినటువంటి, ఆ ముగ్ధమోహన రూపం కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి తాను స్వర్గానికి వెళ్ళేలోపుగా, ఉత్తమగతిని పొందేలోపుగా ఒక్కసారి ఆ నవమోహనాకారుణ్ణి, ఆ నీలమేఘశ్యాముణ్ణి ఒక్కసారి చూడాలి అనుకున్నాడట. ఇప్పుడు చెప్పండి, ఎవరు అందగాడు? అంటే మన్మథుడి బాణాలని కూడా జయించగలిగినటువంటి వాడు, అంత ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి శరభంగ మహర్షి లాంటి గొప్పవాడు కూడా రాముణ్ణి చూడాలి అని అనుకుంటే ఇక రాముడు ఎంత అందగాడో మనం చెప్పనక్కర్లా. అందువల్ల రాముడు కృష్ణుడు ఇద్దరు అందగాళ్లే, కానీ ఇద్దరిలోకి ఒక పిసరు అందగాడు ఎవరంటే రాముడు అని పెద్దవాళ్ళు తీర్మానం చేశారు. గురుగారు, సుకుమారి 7 మల్లెల ఎత్తు అని చెబుతారు. కోమలత్వానికి 7 మల్లెల ఎత్తుని ఎలా సమన్వయం చేసుకోవాలి? సుకుమారి 7 మల్లెలెత్తు మా సుకుమారి, తెలుగులో జాతీయం ఉంది. 7 మల్లెల ఎత్తు. ఇక్కడ ఎత్తు అంటే ఇక్కడ పరిమాణము, పరిణామం. అంటే ఉదాహరణకి పూర్వకాలంలోటమ్మా
ఒక అత్తగారు మాకు వచ్చేటువంటి కోడలు చక్కగా సుకుమారంగా ఉండాలి అని చెప్పి ఒక చిన్న పరీక్ష పెట్టిందట. పెళ్ళి కాకమునిపే, నువ్వు మా అబ్బాయిని చేసుకోదలుచుకున్నావు కదా, రా మా ఇంటికి అని చెప్పి పిలిచి పరుపు మీద పడుకోమందట. పరుపు మీద పడుకోమంటే ఆ పరుపు మీద పడుకునేటప్పుడు మల్లెపూలు పరుపు మీద పెట్టింది. 7 మల్లెపూలు పెట్టిందట. పెట్టిన తర్వాత ఆ అమ్మాయి పడుకుంది. పడుకున్న తర్వాత అమ్మాయి లేచిన తర్వాత శరీరం చూసింది, కందిపోయింది. అప్పుడు అంటే తను ఎంతటి సుకుమారి తన ఇంటికి రావాలి అని అనుకుందో అంతటి సుకుమారి బాగుంది, నాకు కొడుక్కి తగినటువంటిది ఈ అమ్మాయినే నేను కోడల కింద తెచ్చుకోవాలి. ఎందుకంటే మల్లెపూల స్పర్శకే, మల్లెపూలు తగిలితేనే ఒళ్ళు కందిపోయింది, ఇంత కందిపోయినటువంటి అమ్మాయే మా ఇంటికి రావాలి అని తీర్మానం చేసుకుందట. అందువల్ల 7 మల్లెల ఎత్తు, అక్కడ ఎత్తు అంటే పొడుగు అని కదా అర్థం. 7 మల్లెలు తాకినా కూడా ఆ శరీరం కందిపోతుందే, అటువంటి స్త్రీమూర్తిని సుకుమారిని 7 మల్లెలెత్తు సుకుమారి. దీన్నే మన పాటల్లో కూడా 7 మల్లెలెత్తు మా అమ్మ, లేకపోతే 7 మల్లెలెత్తు మా జాన అని చెప్పి మన తెలుగులో కూడా వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటండి ప్రత్యేకంగా ఈ మల్లెపూలు ఏమిటి, సుకుమారత్వం ఏమిటి అని అంటే దీనికి ఆంతర్యం కూడా చెప్పారు పెద్దవాళ్ళు. ఇక్కడ ఆంతర్యం ఏంటంటే మనస్సు సుకుమారంగా ఉండటం అత్తగారు చూసింది అది. అంతేకాని మంచం మీద 7 మల్లెలు ఇలా కాదు, మనస్సు సుకుమారంగా, ఎందుకంటే చాలా ప్రధానం అమ్మ. మనస్సు సుకుమారంగా ఉండటం అని అంటే పర దుఃఖ నివిష్ట చేతసహ ఆర్ద్రహ సహ సుకుమారః. ఇతరుల యొక్క దుఃఖాన్ని చూస్తే ఎవరి మనస్సు ఆర్ద్రమవుతుందో అతని యొక్క లక్షణాన్ని సుకుమారత్వము అంటారు. ఇప్పుడు మళ్ళీ వేరే దానికి వస్తున్నాను. అంటే వాడి మనస్సు అంత సుకుమారంగా ఉంది, అంత మెత్తగా ఉంది. ఎదుటివాడి వేలికి ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకుందనుకోండి, కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుందనుకోండి, వాడికంటే కూడా ఇతను ఎక్కువ బాధపడిపోతాడు. ఎందుకంటే సుకుమారత్వం. శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో వాల్మీకి రామాయణంలో వస్తాడు, అయోధ్యలో ఏ ప్రజకైనా సరే చిన్న కష్టం వస్తే తనకే వచ్చినంతగా బాధపడేవాట. అందుకే రామరాజ్యం అన్నారు. ప్రజ అంటే పదానికి అర్థం ఏంటంటే సంతానము అని అర్థం. అది అందరూ ఈనాటి పాలకులు కానివ్వండి ఎవరైనా సరే తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రజ అంటే సంతానము. సంతానాన్ని తండ్రి తల్లి ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రజల్ని కూడా రాజు అధికారి అనేటువంటి వాడు అంత ప్రేమగా చూసుకోవాలట. అందుకనే ప్రజ అనే పదం పెట్టారు సంతానానికి. కాబట్టి ప్రజలు కూడా సంతానం లాంటి వారు, కన్నబిడ్డలు లాంటి వాళ్ళు సుమ. కాబట్టి లోకంలో అందరి కష్టాన్ని తన కష్టంగా భావించేటువంటి వాడు సుకుమారుడు. అలాంటి మనస్తత్వం కలిగినటువంటిది సుకుమారి. కాబట్టి ఇక్కడ మనం అందానికి చెప్పుకోవటం, మళ్ళీ ఇక్కడ మనస్సుకు చెప్పుకోవటం, ఈ రెండింటినీ కూడా కలగలిపి మన తెలుగువాడు సుకుమారత్వము అన్నాడు. ఆ సుకుమార లక్షణాన్ని అందరం కూడా పెంచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనస్సు రాయిలాగా మారిపోకూడదు. ఎవరిని చూసినా సరే ఎదుట జరుగుతున్న రోడ్డు మీద ఏదైనా ఒక యాక్సిడెంట్ జరుగుతుంటే కూడా అది మనకు సంబంధించింది కాదులే, రేపు నీకే జరగచ్చు. అతను ఏం జరిగింది, ఒక సాటి మనిషిగా నువ్వు వెంటనే స్పందించాలి. ఆ స్పందించేటువంటి లక్షణం, ఆ సుకుమారత్వం అందరం అలవర్చుకుందామని. సుకుమారత్వానికే ఇంకొక పేరు మనం పెట్టుకోవచ్చు, మానవత్వం. అది ఇక్కడ దాన్ని అందంగా చెప్పడానికి. ఎందుకంటే ఇలా ఎందుకు చెప్పాడండి మరి 7 మల్లెలు అని చెప్పి ఎందుకు చెప్పాడంటే ముందు ఆకర్షణ వచ్చేస్తుంది. ఏంట్రా 7 మల్లెలు అన్నాడేంటి అంటే దానివైపు వెంటనే మనస్సు వెళ్ళిపోతుంది. మన కథలన్నీ కూడా, మన తెలుగు జాతీయాలన్నీ కూడా తమ వైపుకు ఆకర్షించి ధర్మాన్ని ప్రబోధిస్తుంటాయి. అటువంటి గొప్పది జాతీయం. గురువుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.